పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే పీజీ సిపిజెట్లో సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మరి హెడ్సెట్లో ఎలా ఉంటుంది, బీడీలో ఎలా చూస్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే మీరైతే ఎగ్జామ్ బాగా రాయండి. దాని తర్వాత మీరు సెలెక్ట్ అయితే వెరిఫికేషన్ అవుతుందంట. వెరిఫికేషన్ అయిన తర్వాత మన డిగ్రీ బేస్ మీద హెడ్సెట్ వాళ్ళే మనకు సబ్జెక్ట్స్ ఏంటో చెప్తారనమాట. వాళ్ళే ఇప్పుడు నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది చూస్ చేసినారు వాళ్ళే. మెథడ్ 1 మ్యాథ్స్, మెథడ్ 2 ఫిజిక్స్ అనమాట. మెథడాలజీస్ అంటాం వీటిని. ఏదో ఒక కాలేజ్లో మనకు సీట్ వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ మెథడ్ని చేంజ్ చేయడానికి ఉండదు అనమాట. డిగ్రీ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే దాని రిలేటెడ్ మాత్రమే మనం సెకండ్ మెథడ్ కూడా చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ మనం ఫిక్స్డ్ అనమాట. ఫస్ట్ మెథడ్ మనకు మన డిగ్రీ బేస్డ్ సబ్జెక్ట్స్ మనకు హెడ్సెట్ వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఫస్ట్ మెథడ్ మనం చేంజ్ చేయడానికి అసలు ఉండదు. సెకండ్ మెథడ్ మన ఇష్టం అనమాట. సో ఇష్టం మీన్స్ మన డిగ్రీ బేస్డ్ మీదే ఉండాలి ఆ సెకండ్ మెథడ్ కూడా. సో సబ్జెక్ట్స్ అయితే ఇలా చూస్ చేసుకోవచ్చు. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఎలా అంటే కొంచెం మీకు సెకండ్ మెథడ్ మీద కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ మీ కాలేజ్లో, మీకు అలాట్ అయిన కాలేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇలా ఇలా అనేసి. సో మంచిది. మా కాలేజ్లో అయితే బాగానే చెప్పారు, ఇది చేస్తే ఇలా ఉంటుంది ఫ్యూచర్, ఇది చేస్తే ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని మా ఫ్యాకల్టీ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మీ డిగ్రీ బేస్డ్ మీదనే ఉండాలి ఆ సబ్జెక్ట్స్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.